నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలోని శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం కేవలం నేపథ్య గాయకుడే కాకుండా నటుడిగా, సంగీత దర్శకుడిగా కూడా ఎంతగానో గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక అనారోగ్య సమస్యతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేవలం 75 ఏళ్లకే తుదిశ్వాస విడవడం ఆయన అభిమానులను ఎంతగానో బాధించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళంలోనే కాకుండా భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 40,000కు పైగా పాటలు పాడారు. అయితే ఇన్ని వేల పాటలు పాడినప్పటికీ బాలసుబ్రహ్మణ్యం సింగర్ కావాలని ఎప్పుడూ అనుకోలేదట. బాలుగారి తండ్రి హరికథా కళాకారుడు. అలా ఆయనకి సంగీతం మీద ఆసక్తి పెరిగిందట. కానీ ఆయన కళ మాత్రం ఇంజనీర్ అయ్యి సినిమాల్లో చూపించినట్లుగా తల మీద టోపీ పెట్టుకుని జీపులో తిరగడమట. ఆయన ఇంజనీరింగ్ చదివే సమయంలో కేవలం 200 రూపాయల జీతం వస్తే గెజిటెడ్ ఆఫీసర్తో సమానంగా భావించేవారట. కాబట్టి తాను కూడా పెద్ద ఇంజనీర్ అవ్వాలని భావించాడట ఎస్పి బాలు. కానీ అనుకోకుండా సింగర్గా మారాడట. ఇంజనీరింగ్లో ఉండగానే సినిమాల్లో పాటలు పాడడం మొదలుపెట్టారట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అలా 3 ఏళ్ల పాటు పాటలు పాడిన 4వ సంవత్సరంలో మాత్రం చదువు, పాటలు రెండూ చేయడం కష్టమని ఆయనకి బాగా అర్థమైందట. దాంతో తర్వాత ఎప్పుడైనా మళ్ళీ చదువుకోవచ్చనే ఉద్దేశంతో సినిమా గాయకుడిగా మారాలని నిశ్చయించుకున్నారట. అలా తొలిసారి 1966లో ప్రముఖ నటుడు పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో పాడారట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అయితే ఫిలిం ఇండస్ట్రీలో అప్పటికే బాలసుబ్రహ్మణ్యం కంటే ఎంతోమంది సీనియర్లు ఉండడంతో తాను ఎంత స్థాయికి ఎదుగుతానని ఎప్పుడూ అనుకోలేదట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు.